హాయ్ బ్రదర్, నేను మీ వెంకిని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఇంకా పోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెల్లో మనకి గొర్రెల్లో ఉండే పిల్లలు, విలేజర్లో గొర్రెల్లో రైతుల దగ్గర ఉండే పిల్లలు ఇవి కూడా బ్రదర్ వాళ్ళకి చూపించాను. కానీ ఇవి మనకి రేట్ అయితే సెట్ కాలేదు. కానీ వీటిలో ఉండే పిల్లలు ఎన్ని పిల్లలు రెండు బ్యాచ్లు చూపించాను. అంటే రైతుల దగ్గర ఉండే 2 గొర్రెల్లో ఉండే పొట్టేడు పిల్లలు మన బ్రదర్ వాళ్ళకి చూపించాను. కానీ రెండిట్లో రేట్ అయితే కుదరలేదు. అంటే వాళ్ళు ఒక రేట్ చెప్పారు, వీళ్ళు ఒక రేటుకి అడిగారు. రేట్ అయితే కుదరలేదు. ఇవి రైతు వారీగా మనకి గొర్రెల్లో అమ్మకానికి ఉండే పొట్టేళ్ళు బ్రదర్. ఇవి రైతు వారీగా గొర్రెల్లో ఉండే పొట్టేళ్ళు. ఈ 2 గొర్రెల్లో కట్టల్లో వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని నేను వీడియోలో చెప్తాను. ఒక బ్యాచ్ అయితే మనకి సపరేట్గా బయటికి పొట్టేళ్ళు వేసి చూపించున్నాను. ఆ వీడియోలో వాటి డీటెయిల్స్ చెప్తాను. అవి ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత చెప్పారనేది ఆ వీడియోలో చెప్తాను. ఇప్పుడు కనిపించే గొర్రెల కట్టల్లో ఈ కట్టలో వచ్చేసి మనకి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని నేను చెప్తాను కదా. ముందు మనం పిల్లలు చూద్దాం, తర్వాత మిగతా డీటెయిల్స్ నేను పిల్లలు చూసిన తర్వాత మీకు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను. ఓకే బ్రదర్, నేను వెళ్ళే లోపల అంటే ఫస్ట్ ఆ పిల్లలన్నీ మన అన్న వాళ్ళకి ఆ పిల్లలన్నీ రేటు మాట్లాడి అవన్నీ వచ్చేసరికి మనకి టైం 10:30 అయిపోయింది. రైతుల దగ్గర చూపించాను. ఇంకా ఒక 10 పిల్లలు తీసుకుంటామని బ్రదర్ వాళ్ళు చెప్పారు. నేను రైతుల దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ చుట్టుపక్కల అంటే రాపూర్ దగ్గర చుట్టుపక్కల రైతుల దగ్గరికి తీసుకెళ్ళాను. ఇక్కడ గొర్రెల్లో ఉండే పొట్టేళ్ళు మనకి అమ్మకానికి ఉండే పొట్టేళ్ళు మనకి చెప్తున్నారు. నేను వెళ్ళే లోపల టైం మనకి 10:30 అలా అవుతుంది. వెళ్ళే లోపల గొర్రెలు పొలానికి మేయడానికి వెళ్ళిపోయాయి. ఈ పొలానికి వెళ్ళిపోయిన గొర్రెల్లో వచ్చేసి పిల్లలు మీకు చూపిస్తాను. తర్వాత మిగతావి ఈ కనిపిస్తున్నాయి కదా బ్రదర్, మీకు పిల్లలు చూపించిన తర్వాత రేట్ అనేది చెప్తాను. మీరు చూసారంటే 2 బ్యాచ్లు 2 గొర్రెలు అంటే రైతుల దగ్గర ఉండే గొర్రెల్లో ఉండే పొట్టేళ్ళు 2 బ్యాచ్లు రేట్ ఎలా చెప్తున్నారు, ఎన్ని పిల్లలు ఏందనేది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది బ్రదర్. పూర్తిగా అర్థమవుతుంది. ఓకే బ్రదర్, ఇంకా నేను వచ్చేసి మీకు పిల్లలు చూపించిన తర్వాత రేట్ చెప్తాను. వీటి వయసు ఎంత ఉంటుంది, లైవ్ వెయిట్ ఎంత వస్తుందని కూడా చెప్తాను. ఈ కనిపించే పిల్లలు వచ్చేసి ఇట్లాంటి పిల్లలు ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి గొర్రెల్లో వచ్చేసి ఈ కట్లో వచ్చేసి మనకి 16 పిల్లలు ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 16 పిల్లలు ఉన్నాయి. ఈ 16 పిల్లలు లైవ్ వెయిట్ ప్రకారం చూసుకుంటే మనకి లైవ్ వెయిట్ ప్రకారం చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి రైతుల దగ్గర ఉండేది చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి. ఇంకొక విషయం చెప్తాను, తర్వాత మిగతా ఇవి చెప్తాను. రైతుల దగ్గర అయితే మనకి సెలెక్ట్ పరంగా ఎవరు బ్రదర్, ఎందుకంటే సెలెక్ట్ పరంగా రైతుల దగ్గర ఉండే పిల్లలు మనకి సెలెక్ట్ పరంగా ఎవరు. ఇక్కడ 20 ఉంటే 20 తీసుకెళ్ళాలి, లేదంటే 30 ఉంటే 30 తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ పరంగా మాకు 20 ఉంటే వాటిలో 10 పిల్లలు ఇస్తారంటే రైతులు అలా ఎవరు. మనకి మేపుడు పిల్లలు, ఇది ఫామ్లో పెంచే పిల్లలు అలాంటివి అయితే మీకు సెలెక్ట్ పరంగా ఇప్పించగలను. రైతుల దగ్గర ఉండే పిల్లలు సెలెక్ట్ పరంగా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు 20 ఉన్నా 30 ఉన్నా అన్నీ చిన్న పెద్ద అన్నీ ఒక రేటుకి అమ్మాలని చూస్తారు. కాబట్టి మీకు కావాలి అనుకుంటే రైతుల దగ్గర సెలెక్ట్ పరంగా అయితే ఇవ్వరు. ఆ కనిపించే పొట్టే పిల్లల సైజు పిల్లలు కనిపిస్తున్నాయి కదా బ్రదర్, ఈ సైజు పిల్లలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఈ సైజు పిల్లలు వచ్చేసి ఒక 10 పిల్లలు వస్తాయి. ఇంకా ఒక మిగతా వచ్చి 6 పిల్లలు కనిపిస్తుంది కదా, ఈ సైజు పిల్లలు వస్తాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఆ పొయ్యే పిల్లలు ఆ సైజు వస్తాయి. కొన్ని మొత్తం చిన్న పెద్ద ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా మనకి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి, కొన్ని చిన్నపిల్లలు ఉంటాయి. కాబట్టి మనకి అన్ని ఇది చిన్నపిల్లగా కనిపిస్తుంది. ఈ కనిపించే పిల్ల మనకి చిన్నపిల్లగా కనిపిస్తుంది. మనకి అన్నీ ఒకే సైజులు రావు బ్రదర్. మనకేంటంటే చిన్న పెద్ద అన్నీ ఉంటాయి రైతుల దగ్గర. కాబట్టి సెలెక్ట్ పరంగా ఎవరు రైతుల దగ్గర అంటే ఏంటంటే చిన్న పెద్ద అన్నీ ఉన్న ఒకటే రేటుకి ఇస్తారు. ఈ కనిపించే పిల్లలు మొత్తం వస్తున్నాయి కదా బ్రదర్, ఆ 2 పిల్లలు కూడా మనకి పొట్టేళ్ళే. ఆ 2 పొట్టేళ్ళు కూడా పెద్ద పిల్లలు, ఆ పొయ్యే పిల్లలు కూడా మనకి పెద్ద పిల్లలే. కాబట్టి మనకి రైతుల దగ్గర మనకి సెలెక్ట్ పరంగా ఇవ్వరు. కాబట్టి మీకు ఇక్కడ 20 ఉన్నా 30 ఉన్నా అన్నీ తీసుకెళ్లే విధంగా ఉంటేనే ఇక్కడ రైతులు ఇస్తారు. ఓకే బ్రదర్, ఇవి వచ్చేసి మనకు మొత్తం టోటల్ వచ్చేసి 16 పిల్లలు. ఇవి జత ప్రైజ్ బ్రదర్ వచ్చేసి 16,500 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా నెంబర్ పెడతాను. నా నెంబర్కి కాల్ చేస్తారంటే రైతు వారీగా అయినా సరే ఇప్పిస్తాను. లేదంటే ఫామ్లో పెంచే పిల్లలు కావాలంటే ఫామ్లో పెంచే పిల్లలైనా ఇప్పిస్తాను. లేదు రైతుల దగ్గర తీసుకొచ్చుకొని కట్ట చేసి వాటికి అన్నీ వ్యాక్సిన్ వేసి దానా అన్నీ అలవాటు చేసి ఉండే పిల్లలు కావాలన్నా, అలాంటి పిల్లలు కావాలన్నా ఇప్పిస్తాను బ్రదర్. ఈ కట్లో వచ్చేసి మనకి 16 పిల్లలు, జత ప్రైజ్ వచ్చేసి 16,500 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు. ఇది మనకి సెకండ్ బ్యాచ్ బ్రదర్. ఇది వచ్చేసి సెకండ్ బ్యాచ్. ఇవి రైతుల దగ్గర ఈ కట్టలో వచ్చేసి మనకి 9 పిల్లలు ఉన్నాయి బ్రదర్. ఈ కట్టలో వచ్చేసి మనకి 9 పిల్లలు ఉన్నాయి.
ఇవి రైతు వారీగా ఉన్నాయి. ఈ కట్టలో వచ్చేసి మనకి 9 పిల్లలు ఉన్నాయి. ఇవి మీకు బయటేసి చూపిస్తాను పిల్లలు కూడా. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనేది కూడా చెప్తాను బ్రదర్. కాబట్టి రైతు వారీగా కావాలన్నా సరే, లేదంటే ఫామ్లో పెంచే పిల్లలైనా సరే, లేదనుకుంటే రైతుల దగ్గర తీసుకొని కట్ట చేసి వాటికి అన్నీ వ్యాక్సిన్ వేయించుకొని దానా అన్నీ అలవాటు చేసి ఉంటారు. అలాంటి పిల్లలు కావాలన్నా నేను మాట్లాడి ఇప్పిస్తాను బ్రదర్. ఎందుకంటే మా చుట్టుపక్కల ఏరియాలో విలేజ్లు ఎక్కువ, రైతుల దగ్గర పిల్లలు ఉంటాయి. కాబట్టి రైతు వారీగా కావాలన్నా సరే, లేదనుకుంటే ఫామ్లో పెంచే పిల్లలైనా కావాలన్నా సరే ఇప్పిస్తాం బ్రదర్. రైతుల దగ్గర ఈ కట్టలో వచ్చేసి మనకి 9 పిల్లలు ఉన్నాయి. ఈ జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనేది చెప్తాను. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి పిల్లలు చూపించిన తర్వాత లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తా. పిల్లలు మనకి గొర్రెల్లో పిల్లలు బయట వేయమని చెప్పాను. ఇవి పట్టుకొని బ్రదర్ వాళ్ళు పిల్లలు బయట వేస్తున్నారు. బయట వేసిన తర్వాత మీకు పిల్లలు చూపించిన తర్వాత లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, జత ప్రైజ్ ఎంత చెప్తున్నారని నేను చెప్తాను. ఇంకొక విషయం చెప్తున్నాను బ్రదర్, చాలా వరకు నేను దగ్గరుండి వీడియో తీసి పంపించే వీడియోలు అయితే నేను క్లారిటీ అయితే చెప్తాను బ్రదర్. పిల్లలు ఎలా ఉన్నాయి, ఎంత లైవ్ వెయిట్ వస్తాయి అనేది నేను చెప్పగలను. కొంతమంది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చేయమని మనకి వీడియోస్ తీసి పంపిస్తుంటారు. బ్రదర్ వాళ్ళు వీడియో ఏం చేస్తున్నారంటే జూమ్ చేసి తీయడం కానీ, లేదంటే దగ్గరుండి వీడియో తీసి పంపిస్తున్నారు. అవి మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. మన బ్రదర్ వాళ్ళు ఏంటంటే అవి చూసి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే కొంచెం తేడా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అవి నేను దగ్గరుండి తీయలేదు బ్రదర్. వాటికైతే నేను చెప్పలేను ఎలా ఉన్నాయి ఏంటనేది. కాబట్టి మీరు వీడియో చూసి కావాలనుకుంటే దగ్గరకు వచ్చి జీవాలు చూసుకొని, మీకు పొట్టేళ్ళైనా సరే, గొర్రెలైనా సరే, మేకలని ఏవైనా మీకు కొనాలి అనుకునే వాళ్ళు మీరు ఆ ఊరు దగ్గరకు వెళ్ళి జీవాలు చూసుకొని మీకు నచ్చితే రేట్ చేసి తీసుకెళ్ళండి బ్రదర్. ఎందుకంటే ఫోన్లో అడ్వాన్స్ వేయడం కానీ తేడా అయితే కనిపిస్తుంది. వీడియోలో చూసేది ఒకలా ఉంటాయి, దగ్గరకు వచ్చి చూసామంటే ఒకలా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడికి వచ్చి మీరు మళ్ళీ అడ్వాన్స్లు వేసిన తర్వాత ఇవ్వమంటే ఇవ్వరు. కాబట్టి అర్థం చేసుకోండి. మీకు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి, నా దగ్గరికి రండి. మీకు రైతు వారీగా అయినా ఇప్పిస్తాను, ఫామ్లో పిల్లలు కావాలన్నా ఇప్పిస్తాను. కాబట్టి వీడియోలో చూసి అడ్వాన్సులు కానీ, లేదంటే బేరం చేసుకోవడం కానీ, బండి అక్కడి నుంచే తీసుకొని వస్తామంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి బండి తీసుకురావద్దు బ్రదర్. ఎందుకంటే మార్కెట్కి వచ్చిన తర్వాత మనకు రేట్ సెట్ అవ్వచ్చు, లేదంటే రేట్ సెట్ కావచ్చు. ఒక ఆయన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీకు మనకి ఇక్కడ ఇవ్వాలి, రేట్ కుదిరితే ఇక్కడే నేను బండి మాట్లాడి పంపిస్తాను. ఓకే బ్రదర్. వీటి డీటెయిల్స్ మాట్లాడుతుంది. ఇవి వచ్చేసి మొత్తం మనకు వచ్చేసి 9 పిల్లలు. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే నాకు తెలిసి 14-15 కిలోల లోపలే వస్తాయి. 15 కిలోల లోపల వస్తాయి. 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ వచ్చేసి 13,500 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఈ కట్లోటి ఆ కట్లోటి మన బ్రదర్ వాళ్ళకి చూపించాను. వాళ్ళకి రేట్ అయితే సెట్ కాలేదు. ఎందుకంటే మన అన్న వాళ్ళు అడిగిన రేటుకి సెట్ కాలేదు. ఈ 2 కట్టల పిల్లలు మనకి 25 పిల్లలు ఉన్నాయి. ఆ ఫస్ట్ కట్టలో వచ్చేసి 16 పిల్లలు ఉన్నాయి. అవి జత ప్రైజ్ వచ్చేసి 16,500 రూపాయలుగా చెప్తున్నాడు. అది మనం బేరం చేసుకునే అవకాశం ఉంది. ఈ కట్టలో వచ్చేసి 9 పిల్లలు ఉన్నాయి. ఇవి వచ్చేసి 13,500 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం. మొత్తం 2 కట్టలో వచ్చి 25 పిల్లలు ఉన్నాయి. రైతు వారీగా కావాలన్నా మాట్లాడి ఇప్పిస్తాను, లేదంటే ఫామ్లో పిల్లలు కావాలన్నా మాట్లాడి ఇప్పిస్తాను. ఏదైనా మీకు కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎటువంటి పిల్లలైనా సరే నేను మాట్లాడి ఇప్పిస్తాను బ్రదర్. ఇంకపోతే చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి, అడ్రస్ ఎక్కడ బ్రదర్, అడ్రస్ ఎక్కడని అంటున్నారు. కాబట్టి అడ్రస్ కూడా ఒకసారి చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత అడ్రస్ అయితే ఇది నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, రాపూర్ మండలం, తెగచెర్ల విలేజ్ బ్రదర్. ఇవి నెల్లూరు డిస్టిక్ నుంచి ఉన్నాయి. కాబట్టి ఈ ఆంధ్ర నుంచి నెల్లూరు డిస్టిక్ నుంచి రాపూర్ మండలం, తెగచెర్ల విలేజ్ బ్రదర్. ఇవి చుట్టుపక్కల మా ఊర్ల దగ్గర చుట్టుపక్కల విలేజ్ల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కావాలనుకున్నా నా నెంబర్ కాల్ చేస్తే చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.